వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. రాజేంద్ర నగర్, రామచంద్రాపురం పరిధిలో బెట్టింగ్లకు పాల్పడుతున్న నలుగురి ఆట కట్టించారు. 2 బుక్కీలను, మరో 2 పంటర్లను అదుపులోకి తీసుకున్నారు. 2 అన్నదమ్ములు యాప్ తయారు చేసుకుని 2 ఏళ్లుగా బెట్టింగ్లు కట్టిస్తున్నారని గుర్తించారు. 37,84,000 రూపాయలను సీజ్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ టీమ్ ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళతోని పట్టుకున్న తర్వాత ఒక 2 పంటర్స్ని, వాళ్ళ తర్వాత బుక్కీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మొత్తం 37,84,098 రూపాయలు, 918 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది. దాంట్లో నెట్ క్యాష్ వచ్చేసి 18,50,000 రూపాయలు, మిగతా వచ్చేసి అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది. 18,34,918 రూపాయలు వివిధ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము. అటువంటి 5 అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి, మళ్ళీ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి 2 అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు. వీళ్ళకు 2 కూడా గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. దీనికోసము వాళ్ళు వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంది. వీళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదేంటంటే నైస్ 7777 అనే యాప్ తయారు చేసినారు. నైస్ 7777 అనే యాప్ ద్వారా వీళ్ళకు తెలిసినటువంటి ఫంటర్స్ ద్వారా, పాత ఫంటర్స్ ఎవరైతే ఉంటారో, ఎప్పుడు రెగ్యులర్గా 2 సంవత్సరాలుగా వీళ్ళ ద్వారా ఆధ్వర్యంలో ఆడుతూ ఉన్నారో వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి వాళ్ళ ద్వారా బెట్టింగ్ నడిపిస్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్ నడుస్తున్న సందర్భంగా నిన్న 2 మ్యాచ్లు జరిగినాయి. ఆ మ్యాచ్లో బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ చేపిస్తున్నారనే సమాచారం మేరకి సైబరాబాద్ ఎస్ఓటి, రాజేంద్ర నగర్ టీం అండ్ ఆర్సీపురం పోలీస్ జాయింట్గా ఆపరేషన్ ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాని పోలీసులు పట్టుకున్నారు కదా, సో ఈ బెట్టింగ్ దందా ఎప్పటి నుంచి కొనసాగుతోంది, డీటెయిల్స్ ఏంటి? ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ బెట్టింగ్ దందా అనేది కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా లక్షలాది రూపాయలు బెట్టింగ్ చేయడంతో పాటు ఫండర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా వీరు పట్టుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తగ్గట్టుగా నిన్న పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాని అరెస్ట్ చేసినట్టు నేపథ్యం కనపడుతుంది. వారి నుంచి కూడా 36,14,918 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ పోలీసులు, అలాగే రాజేంద్ర నగర్ టీంలు. సో ఇప్పటికే వీరిని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వీరు నైస్ 7777 అనే యాప్ ద్వారా తెలిసినటువంటి ఫండర్స్ ఎవరైతే ఉన్నారో, ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో వారిని పట్టుకొని పెద్ద మొత్తంలో వీరు డబ్బులు ప్రతిరోజు ప్రతి మ్యాచ్ కి 2 లక్షలు అంటూ కూడా చెప్తూ వారు క్రికెట్ బెట్టింగ్ నడుపుతూనే ఉన్నారు. దాంతో కొంతమందికి చాలా వరకు లక్షల రూపాయలు కూడా పోగొట్టుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే బాధితులు కొంతమంది పోలీసులు కూడా చెప్పినట్టుగా సమాచారం, వెంటనే పోలీసులు కూడా అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నాడు నేపథ్యం పడుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.